అని చెప్పండి. చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేస్తానన్నాడు దేవుడు. మన ముందున్న ప్రతి చీకటిని కూడా వెలుగుగా చేస్తానన్నాడు ఆయన. అంతేకాదు కానీ మన ముందున్న వంకర త్రోవలను కూడా చక్కగా చేసి మనం నడిపిస్తానన్నాడు. హల్లెలూయా. అయితే ఎలాగా ఆయన మన చీకటిని వెలుగుగా మారుస్తాడో చెప్పాను. ఆ తర్వాత ఆయన మనల్ని నడిపించాలి అని అంటే, మన త్రోవలు ఆయన చక్కగా చేయాలంటే ఎలాగా, చీకటిని వెలుగుగా మార్చాలంటే ఆయనతో మనం సహవాసం చేయాలని, ఆయన యందు విశ్వాసం ఉంచాలని, మన పాపములు ఒప్పుకోవాలని. స్తోత్రం. చూడండి, ఒకటి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. రెండోది దేవునితో సహవాసం చేయాలి. రెండోది. మూడోది మన పాపములన్నీ ఒప్పుకోవాలి. మన పాపములు ఒప్పుకోకుండా, దేవునితో సహవాసం చేయకుండా, మొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవుని యొక్క సంఘముతో సహవాసం చేయకుండా, దేవుని యొక్క పరిశుద్ధుల సహవాసం నీకు లేకుండా, మరి నీవు నీ పాపములు విడిచిపెట్టకుండా, నీ పాపములు ఒప్పుకోకుండా, ఒప్పుకున్నాను నా పాపములు విడిచిపెట్టానని చెప్పి ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఉంటే నువ్వు అబద్ధికుడివి అని అంటుంది బైబిల్. అది అబద్ధికుడు అని అంటుంది. మరి ఈ మూడు అనుభవాలు మనలో ఉన్నప్పుడు మన చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తాడు అని చెప్పాను. మన త్రోవలు చక్కపరచాలంటే ఏం చేయాలంట? నీ దేవుడే నీ యెహోవాకు నువ్వు ఏం చేయాలా? భయపడి సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో చెప్పాను. ఏమని చెప్పాను? ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకొని ఆయనకు అప్పగించుకోవాలి. నీ మార్గము యెహోవాకు అప్పగించుమని ఉంది అక్కడ. అంతేనా? 3వ అధ్యాయం 5, 6 వచనాలు ఉన్నాయి చూడమ్మా తమ్ముడు. సామెతలు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలు సరాలని చేస్తాడు. చూడండి, దేవుడు అంటాడు నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి నువ్వేం చేయాలి? చెప్పండి. ఆయన అధికారానికి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అంతటిలో దేవునికి నువ్వు అప్పగించుకోవాలి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి కార్యములో, నువ్వు లేచినా, కూర్చున్నా, నువ్వు నడిచినా, పడుకున్నా, నువ్వు ఆఫీసులో ఉన్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు ప్రయాణంలో ఉన్నా, ఏమండి నువ్వు మందిరంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రతి విషయంలో కూడా అంట ఆయన అధికారానికి నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి, అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు నీ త్రోవలు దేవుడికి అప్పగించుకోకుండా, దేవునికి లోబడకుండా, నీ ప్రవర్తన నీ నచ్చినట్టు నీ జీవిస్తే దేవుడు ఎందుకు నీ మార్గాలు సరాలని చేస్తాడు? నువ్వు ఆయనకు అప్పగించుకుంటే, ఆయన అధికారానికి ఒప్పుకుంటే, నీ ప్రవర్తనలో, నీ పనులన్నిటిలో ఆయనకు అప్పగించుకుంటే ఆయన నీ త్రోవలు సరాలని చేస్తాడు. ఇది మొదటి నెల ప్రసంగం, మొదటి నెల వాగ్దానం. ప్రార్థన చేస్తున్నాను, ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా మరి ఈ 2వ నెల వస్తూ ఉంది కదా, ఈ నెల మాకు నీ వాగ్దానం ఇవ్వమంటే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ అంత్య దినాలు, ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాల్లో మనకేం కావాలంటే దేవుని కాపుదల కావాలి. దేవుని కాపుదల కావాలి. అందుకనే ప్రభు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. నేను నీకు తోడై ఉంటాను, నీ సంఘమునకు తోడై ఉంటాను, నీ పరిచర్యకు తోడై ఉంటాను, నీ కుటుంబానికి తోడై ఉంటాను, నీ విశ్వాసులకు తోడై ఉంటాను, నీ పిల్లలకు నేను తోడై ఉంటాను, నీ విశ్వాసులకి ఉద్యోగాలకు తోడై ఉంటాను, వ్యాపారాలకు తోడై ఉంటాను, చేతి పనులకు తోడై ఉంటాను. దేవుడు అంటున్నాడు, ఈ ఫిబ్రవరి నెలలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు ప్రభు. ఎందుకు తోడై ఉన్నాడంటే,
నీ మీద విరోధంగా పోరాడే శత్రువులందరి మీద నీకు విజయం కలిగించటానికి మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. నేనేదో విస్తరించి చెప్పను ఇప్పుడు ఈరోజు ఇది. నేను కొంత దినాలుగా కొంచెం నేను కూడా దిగులుగా ఉంటున్నాను. ఏంటి, కొన్ని పరిస్థితులు నా ముందు ఉన్న దాన్ని బట్టి, కొన్ని సంఘటనలను బట్టి, కొంతమంది వ్యక్తులను బట్టి, కొంతమంది విశ్వాసులను కూడా బట్టి, కొంత నాలో కూడా కలవరం, కొంత బాధ, కొంత దిగులు. ఏంటి నాయనా ఈ పరిచర్య, ఏంటి మా పరిస్థితి? కొన్ని సంఘటనలను నేను చూస్తూ వస్తున్నప్పుడు సమాజంలో కూడా, బయట కూడా, ఈ లోకంలో కూడా కొన్ని పరిస్థితులు గమనిస్తూ ఉన్నప్పుడు, కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నప్పుడు భయం వేస్తుంది. సంఘము బయట పరిస్థితులు బాగాలేదు, కొన్ని పరిస్థితులు సంఘములో కూడా ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది అనిపిస్తుంది. ఏదేమైనా నేను చూస్తూ ఉన్నప్పుడు కొంత నాకు బాధ అనిపించినప్పుడు ప్రభు నాతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నీ మీద యుద్ధము చేయుటకు, నీ మీద విరోధంగా నిన్ను జయించాలని నీ మీద ఎంతోమంది వస్తారు. ఎన్నో పరిస్థితులు నీకు ఎదురవుతాయి, కానీ అవన్నీ నీ మీద విజయము పొందవు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను గనక. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథములో 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. వారికి నువ్వు భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. గట్టిగా 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, వారికి నువ్వు భయపడద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం కలుగును గాక. ఈ ఇర్మియా భయపడుతున్నాడు. నన్ను సేవకు పిలుస్తావేంటయ్యా, నేను బాలుణ్ణి. ఏమంటున్నాడు ఆ పైన? 4వ వచనం చదివితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని, నీవు గర్భమందుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి చాలదయ్యా. మాట్లాడటకు శక్తి చాలదు. నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకము, నేను నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను. ఒకటి, దేవుడు మనల్ని విడిపించటానికి తోడై ఉన్నాడు అనుకుందాం. రెండోది కూడా మనం చూసినప్పుడు ప్రియులారా, ఇర్మియా గ్రంథంలోనే మరొక మాట కూడా చదువుకుందాం. 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నిన్ను, ఈ ప్రజలను పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేతురు గాని నిన్ను జయింపపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని అంటాడు. మరొక వచ్చిన, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదేమైనా ప్రభు అంటాడు, ఇదిగో నిన్ను, ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. స్తోత్రం. నిన్ను రక్షించటానికి, నిన్ను విడిపించటానికి నేను నీకు తోడై ఉందును గనుక
నిన్ను రక్షించటానికి, అందరు చెప్పండి, నిన్ను రక్షించటానికి, నిన్ను విడిపించటానికి నేను నీకు తోడై ఉన్నందున నీ మీద యుద్ధము చెయ్యుదురు గాని, ఎవరంట? నేను నీకు తోడై ఉన్నందున గనుక వారు, చదవండి చెప్పండి, వారు, మరలా ఫస్ట్ నుండి చెప్తాను. నేను నీకు తోడై ఉన్నందున వారు నీ మీద యుద్ధము చెయ్యుదురు గాని నిన్ను జయింపకపోవుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అక్కడేమంటాడు? నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నా, నువ్వు భయపడద్దు వాళ్ళకి. ఇక్కడ అంటాడు, నేను నిన్ను రక్షించుటకును విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నందున వారు నీ మీద యుద్ధము చేస్తారు కానీ వారు నీ మీద విజయము పొందజాలరు, విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు సెలవిస్తున్నాడంట ఆయన. దేవుని బిడ్డ, ఈ రోజున మనందరం కూడా గమనించాలి. ఈ రోజున పరిస్థితులన్నీ ఎట్లా ఉన్నాయి తెలుసా? బయట లోకంలో క్రైస్తవులందరికీ వ్యతిరేకంగా ఉన్నాయి. క్రైస్తవులకు వ్యతిరేకమైన చట్టాలు వస్తా, మరి చట్టాలు చేయాలని చూస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. మరి ఈ రోజున సమాజంలో ఎలా ఉందంటే, నిన్న మొన్న చూసా మణిపూర్లో చాలా మందిని చంపేశారు. మరలా చెప్తున్నారు, ఇంకా మరలా మొన్న మధ్యన ఆపినట్టు ఆపారు గొడవలు, మళ్ళా మొదలు పెట్టారంట. వార్తల్లో వచ్చినాయని ఎవరో వేరే పాస్టర్ గారు చెప్తుంటే వింటున్నాను. అలా నేను వింటున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఏంటా మరలా క్రైస్తవులు ఎన్ని చర్చలు చూడండి. ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు, ఆదిమ సంఘము నుండి వచ్చింది ఈ సమస్య. క్రైస్తవులు అనబడే వారిని ఎప్పుడు కూడా హింసిస్తానే ఉన్నారు. ఎవరు? బైబిల్లో లేరా? బైబిల్లో హింసించలేదా సంఘాలని? బైబిల్లో హింసించలేదా? కొత్తగా ఇప్పుడు వింటున్నామని మనం అనుకుంటున్నాం. అయ్యో చర్చిలు పడేస్తున్నారు, అయ్యో క్రైస్తవులను చంపేస్తున్నారు. నిజమే. ఇంకో మాట చెప్పాలంటే బైబిల్లో కూడా ఈ ఆత్మకమైన ఘటనలు చాలా ఉన్నాయి. సంఘాన్ని హింసించిన వారు లేకపోలేదు, క్రైస్తవులను చంపి హింసించి ఆనందించిన వారు లేకపోలేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, వారు ఎంత హింసించబడ్డారో, ఎంత అణిచివేయాలని అనుకున్నారో అంతగా దేవుడు క్రైస్తవులను లేవనెత్తుతూ వచ్చాడు. వారు యుద్ధము చేస్తారు కానీ విజయం పొందజాలరు. అది ఈరోజు మన వర్తమానం. ఆయన మనకు తోడై ఉన్నాడు గనక ఎవ్వరు మన మీద విజయం పొందలేరు. నేను క్లుప్తంగా చెప్తాను, ఇది చాలా చెప్పే సందర్భంగా టైం లేదు. ఈ రోజున ఎంతగా 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 క్రైస్తవుల మీద విరోధంగా, సంఘముల మీద విరోధంగా, దైవ సేవకులకు విరోధంగా, దేవుని సువార్తకు విరోధంగా ఎంతమంది లేచి వారు యుద్ధము చేస్తారు కానీ వారెవ్వరు కూడా క్రైస్తవుల మీద విజయం పొందజాలరు. దేవుని ప్రజలకు విరోధంగా లేచిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అదే క్రైస్తవ సంఘ స్థాపకులు కూడా చెప్తున్న మాట ఏంటంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పౌలు ఎంత హింసించాడు సంఘాన్ని, ఆగిందా? ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా ఎంతో మంది మరి యేసయ్య సువార్తను అడ్డుకున్నారు. యేసయ్య సువార్త ఆగిందా? చూడండి, ఆదిమ సంఘములో 12 మంది అపోస్తులు ఉన్నారు. ఈ 12 మంది కూడా సాధారణంగా చనిపోలేదు, హతసాక్షులు అయ్యారు. కానీ వారిని హతసాక్షులు అయినప్పటికీ కూడా ఈ రోజున వారి 12 మంది యొక్క హతసాక్షుల యొక్క ఆ ప్రభావము ప్రపంచాన్ని చుట్టుకుంది. ఎక్కడో యెరూషలేములో హతసాక్షులైన వారు ఈరోజు వారు చేసిన ఆ పరిచర్య, వారు చేసిన సువార్త యొక్క సరిహద్దులు ఎలా ఉన్నాయంటే దేశాలు ఖండాలు దాటి ప్రపంచాన్ని చుట్టింది. ఆపగలిగిందా? యుద్ధము చేశారు, క్రైస్తవులను సువార్తను ఆపాలని చూశారు కానీ ఎవరైనా విజయం పొందగలిగారా? ఎంత ఆపారో అంతగా విస్తరించింది, ఎంత అణిచారో అంతగా ప్రబలింది, ఎంతగా ఆపాలనుకున్నారో అంతగా వృద్ధి చెందింది.
దేవుని బిడ్డ, ఈ రోజున నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నీకు విరోధంగా ఏ పరిస్థితులు యుద్ధం చేస్తున్నా, నీకు విరోధంగా ఏ శత్రువు లేచి నీ ముందు నిలబడ్డా, ఈ నెలలో దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను గనక ఏది నీ మీద విజయం పొందజాలదు. అది అప్పులనే శత్రువు కావచ్చు, అది పాపమనే శత్రువు కావచ్చు, అది పాపమనే శత్రువు కావచ్చు, అప్పులనే శత్రువు కావచ్చు, అది వ్యాధి అని రోగం అనే శత్రువు కావచ్చు. అయితే ప్రభు చెప్తున్న మాట, ఆయన నమ్మదగిన దేవుడుగా మన పక్షాన్ని నిలబడి ఉన్నాడు గనక, మనకు తోడై ఉన్నాడు గనక, ఇదిగో దేవుడు అంటున్నాడు, నీ మీద ఏది విజయం పొందదు, ఏది విజయం పొందదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఒంటరి వారిగా అనిపిస్తున్నాం, మనం సహాయము లేని వారిగా అనిపిస్తున్నాం, కానీ మనం ఒంటరి వారం కాము. మనము సహాయము లేని వారిగా అనుకుంటున్నారేమో, మనకు సహాయకుడు ఉన్నాడు, ఆయనే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు. మనం బలహీనులము కాదు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం ఒంటరి వారం కాదు, మనకు తోడు ప్రభు ఉన్నాడు. మనం బలహీనులం కాదు, మనల్ని బలపరిచే దేవుడు మనతో ఉన్నాడు. మనం సహాయము లేని వారం కాదు, మనకు సహాయము చేసే యేసయ్య మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఒకే ఒక సందర్భాన్ని చూపించాలంటే, ఎస్తేరు కాలములో జరిగిన ఒకే ఒక సంఘటన మీకు చూపించాలి ఈరోజు. ఎస్తేరు కాలములో 9వ అధ్యాయములో, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, యూదులందరి మీద జయము పొందాలని యూదులందరి మీద కుట్ర చేశారంట. ఒక కుట్ర ఏంటంట? ఏం చేశారు అమ్మా? ఏం చేశారు? యూదులందరి మీద ఏం చేశారు? కుట్ర చేశారు. దేవుని ప్రజలందరి మీద, యూదులందరి మీద ఏం చేశారంటే, 9వ అధ్యాయం 1వ వచనం, ఆదారు అను, చూడండి, 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినమునే యూదులు పగవారి మీద, చూడండి, యూదులు పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, రాజు చేసిన తీర్మానము, చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు, ఆదారను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిర్ణయించుకుని దినమునే యూదులు తమ పగవారి మీద అధికారం నొందినట్లు అగుపడిన. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే, ఈ ఆధారనే 12వ నెల 13వ దినమందంట యూదులను జయించగలుగుదామని వాళ్ళు అనుకున్నారంట. ఏమనుకున్నారు చెప్పండి? నా మాట ఒక్క మాట ఆలకిస్తే మీకు వాక్యం అంతా అర్థమైపోయింది. ఈ ఎస్తేరు కాలములో, అహష్వేరోషు రాజుగారి సమయంలో, పరిపాలనలో, యూదులందరూ కూడా ఆ రాజుగారి రాజ్యంలో ఉన్నారు. యూదులందరూ ఎవరంటే, దేవుని నమ్ముకున్న ప్రజలు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, దేవుని ప్రజలు. ఈ దేవుని ప్రజలకు విరోధంగా కొంతమంది వ్యక్తులు లేచారు. వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు, వీళ్ళని ఎలాగైనా లేకుండా చేయాలని. ఒకసారిగా కాదంట, ఒకసారి కాదు, ప్లాన్ చేసుకున్నారు. ఏం ప్లాన్ చేసుకున్నారు? 12వ నెల 13వ తారీఖు యూదులందరినీ ఒకేసారి మనం జయించగలుగుతామని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అదే 12వ నెల, అదే 13వ తారీఖు ఎవరైతే యూదులందరినీ జయించాలని కొంతమంది వ్యక్తులు, శత్రువులు ప్లాన్ చేశారో, దేవుడు ఏం చేశాడంటే ఆ ప్లాన్ మార్చేశాడు. హల్లెలూయా. ఆ ప్లాన్ మార్చేశాడు. అదే 12వ నెల,
అదే 13వ తారీఖు యూదులు 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 ఓడిపోలేదు, యూదుల్ని వీళ్ళు జయించలేదు, కానీ యూదులే ఆ శత్రువుల్ని జయించేటట్టుగా దేవుడు తారుమారు చేసేసాడు. హల్లెలూయా. వీళ్ళు అనుకున్నారు ఫలానా రోజు వీళ్ళందరినీ చంపేసేస్తాం, మన దేశంలో ఉన్న యూదులందరూ ఒకేసారి చచ్చిపోతారు, మనం చంపేస్తాము. ఇప్పుడు యూదులందరినీ మనం చంపేసిన తర్వాత యూదులందరూ మన దేశంలో లేకుండా చేశామనే జయముతో ఆ జయమును పొందుకున్న మనము ఆ యూదులందరినీ లేకుండా చేసి సంహరించామనే ఆ సందర్భమును పురస్కరించుకొని ఒక పండుగ జరుపుకుందాం మనం అనుకున్నారు. ఆ 13వ తారీఖున ఒక పండుగలాగా సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడంటే అదే 12వ నెల అదే 13వ తారీఖు ఎవరైతే యూదులందరినీ చంపేయాలి, సంహరించాలి, ఇది జయించాలనుకున్నారో వాళ్ళందరి మీదంట యూదులే జయం పొందేటట్టుగా చేశాడంట. స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు పండుగ చేసుకోవాల్సింది ఎవరి పండుగ చేసుకున్నారు ఆ రోజు చెప్పండి? ఇంకొక మాట కూడా చూపిస్తే ఎస్తేరు గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎస్తేరు 3వ అధ్యాయము 7వ వచనం. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున, ఏనండి 12వ సంవత్సరమున నీసాను మాసమున, అనగా చూడండి, నీసాను అంటే అర్థం ఏంటంటే ప్రథమ మాసం అని. నీసాను మాసం అంటే నీసాను అంటే ప్రథమము అని. ఈ నీసాను మాసం అంటే ప్రథమ మాసమున, అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటీని దినదినమునకును నెల నెలకును ఆధారు అని 12వ నెల వరకు వేయిచు వచ్చిరి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పింది ఏమనగా, మీ రాజ్య సంస్థానం అన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల విధులకు వేరుగా ఉన్నవి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజుకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మనుగుల వెండి రాజు యొక్క ఖజానాలోను ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టము పుట్టించమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దాన్ని హమోదాత కుమారుడైన అగాగీడగు హామానుకు ఇచ్చి, ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నదని నీ దృష్టికి ఏది అనుకూలం అది ఆ జనులకు చేయనట్లు వారు నీకు అప్పగింబడి ఉన్నారని రాజు సెలవిచ్చారు. చూసారా? ఈ 7వ వచనంలో మనం చూస్తే 7వ వచనంలో అంటాడు, రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను అనే మాసమున, అంటే ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకు నెల నెలకు ఆధారాన్ని 12వ నెల వరకు వేయిచు వచ్చిరి. స్తోత్రం కలుగును గాక. చూడండి, మొదటి నెల నుండి 12వ నెల వరకు ఏం పెడుతున్నారు? ఈ ఇజ్రాయెల్ ప్రజలు యూదులందరినీ లేకుండా చేయాలని మొదటి నెల నుండి 12వ నెల వరకు ఏం పెడుతున్నారు? చీటీలు వేస్తున్నారు. యూదులను చంపేయాలి, యూదులు లేకుండా చేయాలి అంటే ఒక్కసారిగా వాళ్ళకు వచ్చిన ఆలోచన కాదు ఇది. అంటే ముందు నుండే వీళ్ళు ఏం చేస్తున్నారు? యూదులు లేకుండా చేయాలని సిద్ధపరచుకుంటున్నారు వాళ్ళ ప్లాన్ని. రాజుగారి దగ్గర ఏం చేస్తున్నారంటే నెల నెల ఇప్పుడు చీటీ అంటే అప్లికేషన్ అనమాట. నెల నెల అయ్యా యూదులు సకల విధుల జనులకు విరుద్ధంగా ఉన్నారు, వీళ్ళు ఉండటం మన దేశానికి మంచిది కాదు, వీళ్ళని లేకుండా చేయాలని ప్రతి నెల ఏం పెడుతున్నారు? అక్కడ కాగితం రాజుగారి దగ్గర పెడుతున్నారు. మొదటి నెల దగ్గర నుండి చివరి నెల వరకు ఏం పెడుతున్నారు? చీటీ వేస్తున్నారు. చివరికి 12వ నెల వాళ్ళు అనుకున్నారు, 12వ నెల
మన ప్లాన్ అమలైపోయింది. యూదులందరూ ఒకే రోజు చంపేయబడతారు. ఇక యూదులందరూ లేకుండా పోతారు. ఇక మనం పండగ చేసుకుందాం 14వ తారీఖు అనుకున్నారు. కానీ అదే 13వ తారీఖు దేవుడు ఎవరైతే యూదులందరినీ చంపాలని జయించాలనుకున్నారో వాళ్ళందరి మీదకే దేవుడు ఉగ్రత వచ్చింది. ఎవరినైతే ఉరిదీయాలనుకొని ఉరికొయ్యి జయించాడో హామాను, ఎవరినైతే చంపించాలని రాజు చేత చట్టం చేపించాడో అదే రోజు అదే ఉరికొయ్య మీద అదే హామాను అదే తన కుటుంబము చనిపోయినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఒకటే మాట మీకు చెప్పగలుగుతాను నేను. మన దేవుడు మనకు తోడై ఉన్నాడు గనక ఎంతమంది మనకు విరోధంగా లేచి మన మీద మనకు నష్టం చేయాలని, హాని చేయాలని, మనల్ని నిందించాలని, అవమానించాలని, సిగ్గుపడేటట్టు చేయాలని, మనం లేకుండా చేయాలని, అసలు మనం లేకుండా చేయాలని ఎన్ని రకాల ప్లాన్లు వేసినా మన దేవుడు మనకు తోడై ఉన్నాడు గనక వాళ్ళ ప్లాన్లు వేస్తారు, వాళ్ళు వేసుకుంటారు, పథకాలు రచించుకుంటారు. కానీ ఆ చివరి సమయంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇటు దట్టు ఇటు మారుస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మనకు తోడై ఉన్నాను అంటున్నాడు. ప్రియులారా, ఒకే ఒక మాట, మొర్దెకై అనే భక్తుడు ఉన్నాడు కదా, ఈ యూదులందరి మీద చట్టం చేయబడ్డప్పుడంట, యూదులందరి మీద చట్టము చేయబడ్డప్పుడు వాళ్ళందరూ కూడా బూడిదలో కూర్చున్నారు, గోని పట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, ఉపవాసం ఉన్నారు, కన్నీరు గార్చారు, ప్రార్థన చేశారు. నిజమే, ప్రార్థన అయితే చేశారు, గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు, కాదనట్లేదు. కానీ వాళ్ళ నోట ఒక మాట ఉంది, ఏం తెలుసా? ఏదేమైనా మా దేవుడు మాకు సహాయం పంపిస్తాడు, ఏదేమైనా మేము బలహీనులం కాదు, ఏదేమైనా మేము ఒంటరి వారం కాదు, ఈ దిక్కు నుండి కాకపోతే వేరొక దిక్కు నుండి మా దేవుడు మాకు సహాయము చేస్తాడనే ఒక నిబ్బరము కలిగిన హృదయం కలిగి ఉన్నారు అక్కడ ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీవు నేను మన జీవితంలో కూడా మన శత్రువులు వేసిన ప్లాన్లన్నీ కూడా అవన్నీ కూడా పతనమైపోవాలన్నా, మన మీద యుద్ధము చేయడానికి లేచిన ప్రతి ఒక్క ఆయుధము వర్ధిల్లకుండా అది అణిగిపోవాలన్నా, ఇదిగో దేవుడు మనకు తోడై ఉండి మనకు అలాంటి విజయాన్ని కలిగించాలంటే, ఇదిగో మరి ఇజ్రాయేలు ప్రజలు ఆనాడు యూదులలో ఉన్న ఆ నిశ్చయత, ఆ ఒప్పుకోలు మనలో ఉండాలి. చూడండి, వాళ్ళ పరిస్థితుల వైపు చూడట్లా, వాళ్ళు ఆ యొక్క చట్టాల వైపు చూడట్లా, అమ్మో మేము 13వ తారీఖు మమ్మల్ని చంపేస్తారని భయపడట్లా. వాళ్ళు ఎలా ఉన్నారంటే నిశ్చయత కలిగి ఉన్నారు, ఒక ఒప్పుకోలు కలిగి ఉన్నారు. ఒప్పుకోలు ఏంటంటే, మా దేవుడు మాకు సహాయము. అంటే వాళ్ళ నోట్ల నుండి ఎప్పుడు కూడా నెగిటివ్ మాటలు రావట్లా, పాజిటివ్ మాటలే. స్తోత్రం. ఎట్లా చెప్పాలా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఏమొస్తున్నాయి వాళ్ళ నోటి వెంట? వాళ్ళ నోటి వెంట? దీవెనలు కాదు. పరిస్థితులన్నీ చూస్తే నెగిటివ్గానే ఉంది పరిస్థితి, కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అయిపోయాం ఇంకా అని చెప్పి అనట్లా, పాజిటివ్ థింకింగే వాళ్ళు చేస్తున్నారు. చూడండి, మనం చివరి వరకు కూడా ఏం చేయాలి తెలుసా? పాజిటివ్ థింకింగ్తోనే ఉండాలి. మొర్దెకై అంటున్నాడు అక్కడ అదే మాట. ఏమంటున్నాడంటే, చూడండి 4వ అధ్యాయం 14వ వచనంలో, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును, కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. చూడండి, మరి యొక్క ఇంటిలో నుండి, ఇదిగో మరి యొక్క దిక్కు నుండి మాకు సహాయం వస్తుంది, మరి యొక్క దిక్కు నుండి మాకు సహాయం వస్తుంది. హల్లెలూయా. చెప్తాం గట్టిగా, మరి యొక్క దిక్కు నుండి మాకు సహాయం వస్తుంది. ఇస్తే రాణితో అంటాడు, నువ్వు మౌనంగా ఉండొచ్చు రాణిగా ఉండి కూడా, కానీ ఈ పరిస్థితుల్లో, ఇంత కష్టమైన పరిస్థితుల్లో మేమున్న
వాళ్ళు ప్రార్థన చేస్తున్న మాట వాస్తవమే, గోనిపట్ట కట్టుకున్న మాట వాస్తవమే, కానీ వాళ్ళ నోట్లో నుండి ఏం మాటలు మాట్లాడుతున్నారో చూడండి. ఏం మాట్లాడుతున్నారు? ఈ దిక్కు నుండి కాకపోతే వేరొక దిక్కు నుండి నాకు సహాయము, విడుదల వస్తుంది. హల్లెలూయా. చూడండి, చివరి వరకు కూడా వాళ్ళు పాజిటివ్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ నోటి వెంట ఎలా ఉందంటే, నేను ఒంటరి వాడిని కాదు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకు తప్పకుండా సహాయం వస్తుంది. హల్లెలూయా. నాకు తప్పకుండా సహాయం వస్తుంది. హల్లెలూయా అనే ఒక విశ్వాసపు ఒప్పుకోలు మనం ఒప్పుకోవాలి ప్రతిరోజు కూడా. ఎప్పుడు దేవుడు మనకు తోడై ఉండి మనకు విరోధంగా పనిచేస్తున్న శత్రువుల మీద మనకు విజయాన్ని కలిగిస్తాడంటే, మనకు ఒక విశ్వాసపు ఒప్పుకోలు కావాలి. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నా నేను తప్పకుండా నాకు దేవుడు సహాయం ఇస్తాడు, నన్ను విడిపిస్తాడు, నాకు విజయం ఇస్తాడు, నన్ను పైకి లేవనెత్తుతాడు, నా కార్యాలు సఫలపరుస్తాడు, నా ఉద్దేశాలు ఆలోచనలు నెరవేరుస్తాడు. ఇదిగో ఎన్ని విధాలైన శత్రువులు నా ముందు నిలబడ్డా, ఎలాంటి సమస్య అనే శత్రువు, రోగము, అప్పు, నింద, అవమానము, ఇదిగో మరి ఎలాంటి శత్రువైనా, అది మరణం అనే శత్రువైనా, సాతాన్ అనే శత్రువైనా, అది ఎలాంటి శత్రువైనా, అప్పులనే శత్రువైనా, రోగం అనే శత్రువైనా, ఇదిగో దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాలం వాక్యం వినుచున్న నీతో ప్రభు చెప్తున్న మాట, అది పాపం అనే శత్రువైనా, రోగం అనే శత్రువైనా, అప్పులనే శత్రువైనా, ఏ రకమైన ఇదిగో మరి మరణం అనే శత్రువైనా, సాతాన్ అనే శత్రువైనా, నీకు విరోధంగా నీ ముందు నిలబడి ఎలాంటి శత్రువు నీ మీద యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నా, నీ నోట ఏం మాట రావాలంటే, నేను ఒంటరి దానిని కాదు, నేను బలహీనురాల్ని కాదు, నేను సహాయం లేని దాన్ని కాదు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఒక పాజిటివ్ థింకింగ్ నీలో ఉండాలి. ఆ విశ్వాసపు ఒప్పుకోలు ఒప్పుకోవాలి. అప్పుడే శత్రువు మీద మనకు విజయాన్ని దేవుడు ఇవ్వగలడు. స్తోత్రం చెప్పండి. ఇంకా అయిపోయిందిరా నా పని, ఇంక దేవుడు లేడు, గీవుడు లేడు, ఇంక ప్రార్థన లేదు, ఏం లేదు, ఈ చర్చి లేదు, ఏం లేదు, ఏ పాస్టర్ గారికి కేస్టర్ గారు లేడు, ఏ ఉపవాసం లేదు, ఉపవాసం లేదు, అసలు భక్తి లేదు, ఏమి లేదు. చట్టాలు వచ్చినాయి, అక్కడ శాసనాలు దించబడ్డాయి. స్తోత్రం. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఎంత నమ్మదగిన దేవుడు అంటే, నువ్వు పాజిటివ్ థింకింగ్తో, నువ్వు విశ్వాసంతో చివరి వరకు నిలబడితే, ఇదిగో నీకు వ్యతిరేకమైన చట్టాలను మార్చి నీకు అనుకూలమైన చట్టాలను కూడా తేవగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. చూడండి, వీళ్ళకేమో ముందుగానే ప్లాన్ చేసుకొని 1వ నెల నుండి 12వ నెల వరకు వీళ్ళ మీద ప్లాన్ చేసి పెట్టారు, గురి పెట్టారు వీళ్ళకి. కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు బబులోను దేశంలో. వీళ్ళని అన్నారు, అగ్నిగుండంలో వేస్తాం మీరు మాకు చెప్పినట్టు మొక్కకపోతే అన్నారు. వాళ్ళు అన్నారు, పర్వాలేదు, అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలోనే కాపాడటకు సమర్థుడు, కాపాడకపోయినా పర్లేదు. ఎంత పాజిటివ్ మాటలు చూడండి. అవునా? అగ్నిగుండంకి వెళ్ళేటప్పుడు ఎవడినైనా అగ్నిగుండం గేటు ముందు పెట్టి నాకు మొక్కుతావా, సస్తావా అంటే ఎవడైనా ఏం చేయాలి? అగ్నిగుండం చూసి గుండె జారిపోద్ది. వామ్మో, బతుకుంటే గుంటూరు బస్ స్టాండ్ ముందు శనక్కాయలు అమ్ముకొనైనా, తేగల కట్ట అమ్ముకొనైనా బతుకుతారు ఆయన. గుంటూరు బస్ స్టాండ్ ముందు, స్తోత్రం చెప్పండి, బతుకుంటే మన పెద్దవాళ్ళు అంటారు, బతుకుంటే ఆ ఆకులు ఎట్లుంటాయి నాకు తెలియదు. ఏమాకు? హల్లెలూయా. ఏమాకు అది? బలిసాక అంటే ఎట్లుంటుంది అది? ఎవరో చూడండి, మీకు తెలీదా? ఇక మీకే తెలియకపోతే ఈ తరం వాళ్ళకి మాకేం తెలిసిద్ది? కానీ ఆ మాట వాడుక మరి ఎక్కడి నుండి ఎవరు చెప్పారు? అది ఆకు ఒకసారి తీసుకురండి చర్చికి చూద్దాం, ఎక్కడైనా కనపడితే. హల్లెలూయా. చూడండి, అగ్నిగుండంలో వేస్తున్నారు, అప్పటికప్పుడే నిర్ణయం, అప్పటికప్పుడే. ఇదన్నా 1వ నెల నుండి 12వ నెల వరకు టైం ఉంది. కానీ ఈ అగ్నిగుండంలో అప్పటికప్పుడే వాళ్ళని తీసుకొచ్చి వేసేస్తాం, చచ్చిపోతారు మీరు, అగ్నిగుండంలో వేసేస్తాం అంటే
రాజుగారు తను నోరమే రాజా, నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, వేసుకుంటే వేసుకో, ఉంచితే ఉంచు. మా దేవుడు ఈ మండుచున్న వేడి కలిగిన అగ్ని గుండము నుండి మమ్మల్ని రక్షించగలుగుటకు, వాళ్ళు చివరి వరకు కూడా ఎలా ఉన్నారంటే, మమ్మల్ని కాపాడుతాడు మా దేవుడు, మమ్మల్ని రక్షిస్తాడు మా దేవుడు, మా దేవుడు సమర్థుడు సమర్థుడు, మాకు సహాయం చేస్తాడు. మేము ఒంటరి వాళ్ళం కాదు, మేము బలహీనం కాదు, మేము దిక్కులేని వాళ్ళం కాదు, మేము అనాథలం కాదు, ఆయన మాకున్నాడు, మాకు తోడై అనే ఒక ఒప్పుకోలు వాళ్ళు ఒప్పుకుంటున్నారు అక్కడ కదా. మరి అలాంటి అనుభవం నీకుంటే ఈ నెల దేవుడు ఖచ్చితంగా నీకు విజయం ఇస్తాడు. చివరి వరకు అలాంటి అనుభవం నీకు ఉండాలి, చివరి వరకు ఎదురు చూడాలి. సమస్య చివరిలో కూడా మన దేవుడు చట్టాలను చూడండి. 12వ నెల 13వ తారీఖు వీళ్ళు చావాల్సిన వాళ్ళు చచ్చి వీళ్ళు గెలిచారు అక్కడ. అది దేవుడు కార్యం అంటే. కారణం ఏంటంటే వీళ్ళు ఒకటే, చనిపోతున్నామని తెలిసి కూడా మా దేవుడు కాపాడుతాడు అంటున్నారు. అలాంటి మాట నువ్వు చెప్పగలవా? చచ్చిపోతావరా అని తెలిసి కూడా వాళ్ళు అంటారు మాకు సహాయం వస్తుంది అంటున్నారు. ఎంత గొప్ప మాట చూడండి, అవునా కాదు? ఇప్పుడు అలాంటి అనుభవం మనకు కావాలా వద్దా? హల్లెలూయా. ఆయన దేవుడి మాటలు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందామా? మోకరించి ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాలు అందరూ మోకరించండి. ప్రభు సన్నిధిలో ఈరోజు ఆయన పరిశుద్ధమైన రక్తము, ఆయన పరిశుద్ధమైన శరీరం మన మధ్యలో ఉంది. యేసయ్య ఈరోజు మన కొరకు చిందించిన ఆయన రక్తము, ఆయన శరీరం మన మధ్యలో ఉంది. మరి అందరూ ప్రార్థనా పూర్వకంగా ఆయన రక్త మాంసాలు చేయవేటకు ప్రతి ఒక్కరు మంచి మనస్సాక్షి కలిగి ఆయన రక్త మాంసంలో చేయవేటకు ప్రతి ఒక్కరు కూడా మరి మీరు అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలని ప్రేమతో మన